రైతులకైతే ఒక గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులైతే ఈ నెల 20వ తేదీనైతే రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి. తర్వాత అమౌంట్ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ అమౌంట్ మీ ఖాతాలో పడాలంటే మీరు ఏం చేసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ అమౌంట్ కానీ పడుతుంది. చాలామంది రీసెంట్గా ఏపీలో అయితే అన్నదాత సుఖీభవ కింద పేర్లు అయితే తొలగించారు. ఒకసారి మీ పేరు కూడా ఉందో లేదో లిస్ట్లో చెక్ చేసుకోండి. ఏ విధంగా చెక్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫర్ లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం అయితే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు రాజా భూపతి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. మన ఈ వీడియోలో మన పిఎం కిసాన్ కింద 2000 అయితే రైతుల ఖాతాలో 20వ తేదీ జమ అవుతుంది. తర్వాత అన్నదాత సుఖీభవ కింద 5000 అయితే జమ అవుతుంది. మొత్తం 7000 అయితే ఈ శనివారం 20వ తేదీ అయితే మీకు గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఈ 2 అమౌంట్ అనేది పడాలంటే ఫస్ట్ మీరు మీ ఆధార్కి కేవైసీ చేసుకోవాలి. ఖచ్చితంగా పిఎం కిసాన్ అయినా సరే, అన్నదాత సుఖీభవాలు అయినా సరే కేవైసీ అనేది చేసుకోవాలి. తర్వాత మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి, అది కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మీ బ్యాంక్ ఖాతా ఉంటుంది కదా, బ్యాంక్ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉండాలి. చాలా మందికి మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కూడా మీకు అమౌంట్ పడకపోవడానికి కారణం ఇదే. ఎన్పిసి అనేది లింక్ అయి ఉండదు. వాళ్ళ బ్యాంక్ నంబర్కి ఎన్పిసి అనేది లింక్ లేకపోతే గవర్నమెంట్ అనేది మీ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది, గవర్నమెంట్ అనేది అమౌంట్ అనేది మీకు రిలీజ్ చేస్తుంది, కానీ మీకు బ్యాంక్ ఖాతాలో పడదు, మీ బ్యాంక్ నంబర్లో పడదు, బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది పడదు. ఎందుకంటే ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉండాలి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఫస్ట్ ఈ 3 చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇప్పుడు మనకి వెబ్సైట్లో ఉంది. సో మనకి పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో లేదో ఇక్కడైతే నేను చూపిస్తా. ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీరు కూడా మీ మొబైల్ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్లో మీ పేరు ఉందా లేదా, మీకు కేవైసీ అయిందా లేదా అనేది. దీన్ని బట్టి నేను ఇక్కడ ఏదైతే స్టెప్స్ చెప్తానో యాజ్ ఇట్ ఈస్గా మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు గూగుల్కి వెళ్ళి పిఎం కిసాన్ అని చెప్పి టైప్ చేయండి. ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది కదా. ఫస్ట్ది ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇలాగా బెనిఫిషరీ స్టేటస్ వస్తుంది కదా, మీరు ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్ కాబట్టి నేను చిత్తూరు సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ర్యాండమ్గా చిత్తూరు సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ విలేజ్ అనేది ఏదో ఒకటి తీసుకుంటున్నా, అగ్రహారం. సో మీ విలేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ విలేజ్లో మీ పేరు ఉందా లేదా అనేది క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది ఎలిజిబుల్ లిస్ట్లో. ఇక్కడ పేరు ఉంటే మాత్రం మీకైతే పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడుతుంది. ఈ విధంగా దీంట్లో ఇక్కడ ఉంటుంది, అన్ని పేర్లు చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా పేరు ఉంటే మాత్రం మీకు పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడుతుంది. తెలంగాణ వాళ్ళు అయితే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అన్నదాత సుఖీభవ లిస్ట్లో ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అఫిషియల్ వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇక్కడైతే నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీరు యాజ్ ఇట్ ఈజీగా మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ బ్రౌజర్కి వెళ్ళి ఆ విధంగా సెర్చ్ చేయండి. సో అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ అన్నదాత సుఖీభవ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, ఇది అన్నదాత సుఖీభవ .ap.government. ఇది మాత్రమే అఫిషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి మనకి డేటు June 20th రిలీజ్ చేస్తారని చెప్పి ఇవాళ పేపర్లో కూడా వేశారు, మనకు మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నో యువర్ స్టేటస్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 25, 26, 26, 27 ఉంది. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చీ అని ఉంటుంది, అది కూడా ఎంటర్ చేయండి. సో అది కూడా ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ పైన కొడితే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది ఇక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట ఈ విధంగా. సో ఇక్కడ ఇది ఇన్ఎలిజిబుల్ ఉంది. సో ఈ విధంగా మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఈ పోర్టల్లో, ఈ వెబ్సైట్లో మీరు క్లియర్గా మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీ లిస్ట్లో అఫిషియల్ లిస్ట్లో మీ పేరు లేకపోతే మీరు మళ్ళీ గవర్నమెంట్ అనేది టైం ఇస్తుంది. సో అన్నదాత సుఖీభవకి మీరైతే మళ్ళీ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు.
సో, మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి, అయినా కూడా మీ లిస్ట్‌లో మీ పేరు లేకుండా ఉంటే, ఎందుకు మీకు అమౌంట్ అనేది పడలేదనేది మీరు గ్రీవెన్స్ ద్వారా రైజ్ చేసుకోవచ్చు. మీరేం టెన్షన్ ఏం పడకండి.